ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా అయిపోయిన సముద్రం ఏకరాశికి అయిపోయేటట్టు చేశాడు, కలిసిపోయేటట్టు చేశాడు. ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తు సేనని ముంచి చంపేశాడు. ఓ మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులైన ఐగుప్తీయుల్ని వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు ఆ శత్రువు యొక్క నాశనాన్ని చూసేటట్టు చేశాడు. వాళ్ళ కళ్ళ ముందే శత్రువుని సంహరించి ఉన్నాడు అని అర్థం. ఇంకా అట్లా సంహరించడం వలన వీళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటారు. ఓకే, మంచిదే. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. అవి మనం నెమ్మదితో, సుఖంతో, క్షేమంతో బ్రతకడం కోసమే దేవుడు చేస్తాడు. కానీ అన్నంత మాత్రాన మనం దేవుని మర్చిపోకూడదు. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మర్చిపోకూడదు. నాకు అందుకనే అనిపిస్తుంది, దేవునికి తెలుసండి అదేంటిదంటే మనం అంటే మనుషులం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతామని దేవుడికి తెలుసు. అందుకనే ఆ యొక్క పాత నిబంధన దినముల్లో ఉండగానే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు అక్కడ కనాన్ దేశాన్ని వెళ్ళిపోయిన తర్వాత నిబంధన మందసాన్ని తయారు చేయమని చెప్పినప్పుడు ఆ నిబంధన మందసంలో ఒక బంగారు పాత్ర, దాని నిండా మన్నా. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళు యాత్రలో ఉండగానే మర్చిపోయాను, చేరిపోయిన తర్వాత కాదు, యాత్రలో ఉండగానే ఒక బంగారు గిన్నెలో మన్నా, అలాగే రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర, ఇవన్నీ ఉన్నాయనుకోండి. మన్నా గల బంగారు పాత్రను దేవుడు ఉంచమన్నాడు. ఎందుకయ్యా ఆ మన్నా ఆ పాత్రలో పెట్టి ఆ యొక్క నిబంధన అంశంలో ఎందుకు పెట్టాలంటే అంటున్నాడు, ఇది తరతరాలకి ఇశ్రాయేలీయులకి ఒక జ్ఞాపకార్థంగా ఉండాలి. నేను ఈ మన్నాతోనే నా జనుల్ని 40 సంవత్సరాలు పోషించానని రాబోయే తరాలు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలంట? రాబోయే తరాలు. దేవుడు మా తాతల్ని ఈ మన్నాతో పోషించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది భూమి మీద దొరికేది కాదు, ఇది పరలోకపు ఆహారం. దీంతో దేవుడు పోషించాడు. ఎందుకండి అంత అంటే మరి నిజంగా అది సాహస కార్యమే, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యమే. దేవుడికి తెలిసి వీళ్ళు మర్చిపోతారు అని. మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం కోసం దేవుడు ఒక జ్ఞాపకార్థంగా ఒక బంగారు పాత్రలో మన్నాని నింపి ఆ నిబంధన మనసులో పెట్టమన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. పెట్టారు. మరి అందుకనే సామ్యూయేల్ తన గ్రంథం రాస్తున్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే కీర్తనాకారుడు తన కీర్తన గ్రంథం రాస్తాడు, అబ్రహాం వంశస్థులారా, యాకోబు వంశస్థులారా, ఆయన మీ కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవుడు ఎప్పటికీ గుర్తుంటాడు. మనం మర్చిపోతే దేవుడు చేసిన కార్యాలతో పాటు దేవుని కూడా మర్చిపోతామని దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పట్లా. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటేనండి మనల్ని చేసింది దేవుడే కదండి. మనల్ని చేసింది దేవుడు అయినప్పుడు మన కార్యాలన్నీ ఆయన తెలుసు. మనిషి యొక్క బుద్ధి ఏంటో, మనిషి యొక్క పరిస్థితి ఏంటో, మనిషి ఎలా మారిపోతా ఉంటాడో అన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకనే ఆయన సరే హెచ్చరిస్తా ఉన్నాడు, ఇదిగో ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందరు హల్లెలూయా చెప్పండి. ఇంకా కీర్తనల గ్రంథం 126 కీర్తన 3వ వాక్యం. కీర్తనల గ్రంథం 126 కీర్తన 3వ వాక్యం. 126 కీర్తన 3వ వాక్యం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి.
యెహోవా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. చూడండి, దేవుడు మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. వాటిని బట్టి ఇప్పటికి 3 విషయాలు చూసామనుకుంటా. ఆయన ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు? మనం ఆయన్ని మర్చిపోకుండా ఉండడం కోసం అని చెప్పండి. మనం ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కోసం. ఆయన మన జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు? ఎందుకు అన్ని గొప్ప కార్యాలు చేశాడు అదంటే మనం ఇతరులకి చెప్పేదానికోసం. అదేగా కీర్తనకారు రాశాడు, ఒక కీర్తన చదివించే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, మీరు వచ్చిన మాట ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను మీకు వినిపిస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకటి, ఆ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవడం వలన మనం ఆయన్ని మర్చిపోకుండా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2, ఆయన గొప్ప కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవడం వలన మనం ఇతరులకి ఆ గొప్ప కార్యాలు వివరిస్తాం. 3, ఆయన మన జీవితంలో ఎందుకు గొప్ప కార్యం చేస్తున్నాడంటే మనం సంతోషభరితులమవటానికి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, జీవితంలో ఎప్పుడు ఈశ్వరోమంట ఏదో బస్టాండ్లో పర్స్ పోగొట్టుకున్నట్లుగా ఏడుపు మొహం వేసుకొని ఉండేటట్టుగా కాకుండా మనం సంతోషభరితం అవడానికి ఆయన మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, లూకా సువార్తలోకి వద్దాం. ఎందుకంటే అంతా కూడా క్రిస్మస్ నెలలో ఉన్నాం. ఎక్కువ నిన్నటి వరకు క్రిస్మస్ వర్తమానాలు మనం వింటా వచ్చాం కదా. ఇప్పుడు ఆ లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి మనం చూసినట్లయితే మరియా ఈ ఎలిజబెతుతో అంటున్న మాట, ఆయన అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఒక్క నిమిషం 49 చదివేసి అయిపోద్ది. అదుగా ఏంటంటుంది మరియా? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందురు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయటం వలన ఏంటంట? మరి ఏమంటుంది? ఆయన నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు మనకి జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడు తెలుసా? మనల్ని చూసే వాళ్ళందరూ కూడా ఏమంటారంట? ఇగో ఈమె ధన్యురాలు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈమె ధన్యుడు, ఈమె ధన్యుడు, ధన్యురాలు అలా అనడం వలన నిజంగా మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. మనం దేవుని గణపరిచిన వాళ్ళం అవుతాం. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలు. ఏమండి, ఇప్పటికే చాలా మంది ఆ మాట అనిపించుకున్నారు. అదేంటిదంటే, అవునండి, కరోనా టైంలో చాలా మంది చనిపోయారు. నిజంగా మనం బ్రతుకుందామంటే దేవుని కృప, మనం ధన్యులమే అని అనిపించుకున్నామా లేదా? మనం చెప్పామా లేదా పోనీ ఆ మాట ఇతరులతో? అవునండి, దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసిన కారణం అది. సరే, ఇప్పటి వరకు మనం ఎంతసేపు చూసినా ఈ అర్ధగంట సేపు ఒకే మాటలో మనం నిలబడి ఉన్నాం. ఏంటిది అది? సామ్యుయేలు గ్రంథంలో మనం తీసుకున్నమాట, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో అది మీరు తలంచుకొని అన్న వాక్యం. ఆ మొక్క వరకే మనం ఆగిపోయి ఉన్నాం. మొక్క అంటున్నా, అది వాక్యం పూర్తవదా? తలంచుకొని
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 3 కార్యాలు చెప్తున్నాడు. మనం తలంచుకోవాలి. తలంచుకొని ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం ఏం చేయాలంటే నిష్కపటులమై ఉండాలి. కపటం లేని వాళ్ళుగా ఉండాలి. కపటం లేని వాళ్ళుగా ఉండి మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో ఆయనను మనం సేవించాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి. దానికోసం ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మనము ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, చేసినా మనం ఏం లక్ష్య పెట్టలేదు. జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే నేను చెప్తాను, దేవుడు గత కాలం అంతా చేసిన గొప్ప కార్యాలు మనసుని పెట్టరు. ఎందుకు మనసుని పెట్టరు తెలుసా? వాళ్ళ ముందు ఇంకా చేయవలసిన కార్యాల లిస్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ చేతిలో ఆ లిస్ట్ ఉన్నంత కాలం దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు అసలు లెక్కలోకే తీసుకోరు. అందరు హల్లెలూయా చెప్పండి. ముందు ఆ లిస్ట్ నువ్వు పాడే. ఇంకా నీ జీవితంలో జరగవలసిన కార్యాలు లిస్ట్ రాసుకున్నావే, అది నువ్వు పాడే. అది నువ్వు పడేసి నువ్వు ఆయన చేసిన గొప్ప కార్యాలు నువ్వు తలంచుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండు. ఇంతకాలం నువ్వు భక్తి చేసేవేమో, కానీ అది భయంతో కూడిన భక్తి కాదేమో. ఈ దినమున నిన్ను దేవుని చేతులు సమర్పించుకో, తీర్మానం చేసుకో. దేవా, నేను భయంతో కూడిన భక్తి చేస్తా. నీ అందరి భయభక్తులు కలిగి నేను నీ యొక్క పరిచర్య చేస్తా. నీ అందరి భయభక్తులు కలిగి నేను ఇదిగో ఈ విధంగా నేను జీవిస్తా అని నువ్వు తీర్మానం చేసుకో. భక్తి చేస్తాను తీర్మానం చేసుకో. అప్పుడు దేవుడు నీ తీర్మానాన్ని ఆయన స్థిరపరిచేవాడైనాడు. రెండవది, భయభక్తులు కలిగి నిష్కపటులై, అంటే కపటం లేని వాళ్ళై. చాలా మందికి కపటం ఉంటుంది. కపటం అంటే లోపల కుళ్ళు. కపటం అంటే లోపల అసూయ. జాగ్రత్త. అది మనం నిష్కపటులమై ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న లక్షణమే అది, కపటం లేనివాడు. కీర్తన గ్రంథం రాస్తాడు, మీరు పావురముల వలె నిష్కపటులై అంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. పావురం అనేది ఒక చక్కటి పక్షి. దాంట్లో కపటం ఉండదంట. అది నిష్కపటమైనది. ఎవరో చెప్తున్నారు, అందుకని పావురం లోపల కూడా చేదు అనేది ఉండదంట. పచ్చది ఉంటది కదా, చేదు అని ఉంటది, అది ఉండదంట పావురంలో. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, అన్నిట్లో ఉంటది ఆ చేదు అనేది, కానీ పావురాల్లో ఉండదంట. ఎవరో చెప్తుంటే విన్నా. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, ఒకటి, మనం యెహోవాను భయభక్తులు కలిగి ఉండాలి. 2, కపటం లేని వాళ్ళమై ఉండాలి. 3వది ఏం చెప్తున్నాడు అని అంటే, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఇంతకాలం మనం ఆయన సేవించాం, కానీ పూర్ణ హృదయంతో సేవించలేదేమో. ఇక నుంచి మనం దేవునితో తీర్మానం చేసుకొని, ప్రభువా, ఇక నుండి నేను నిన్ను పూర్ణ హృదయంతో సేవిస్తా, నా కృపను దయచేయి. నేను ఇంతకాలం పూర్ణ హృదయం సేవించిన. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అది, నీ దేవుడిని యెహోవాని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించాలి, అంటే సేవించాలి. అవునండి, మొదటి ఆజ్ఞ ఏమంటారు, గాయకొనకుండా నేనేదో చేసేసానని పోసుకొట్టడం అనేది చాలా తప్పు. నువ్వు ఆ విధంగా చేయకపోయినా దేవుడు నిన్ను కనికరించి కనీసం ఈ బిడ్డ 2026వ సంవత్సరంకైనా మారతాడేమో, లేదా మారతాదేమో, అప్పటికైనా నా వాక్యానుసారం నడుస్తుందేమో అని మరి దేవుడు కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఈ దినమున
ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మరి అందరం కూడా లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. బుధవారం కదా 31, బుధవారం 31 బుధవారం రాత్రి మన ఆరాధన ప్రారంభించేది 9:30కి. ఎన్ని గంటలకి? బుధవారం రాత్రి 9:30కి ఆరాధన ప్రారంభిస్తాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. ఒకటి. రెండు, ఆ రోజు ఎక్కువగా పగలు ఎంతసేపు అంటే అంతసేపు పండుకొని రండి. ఇక్కడికి వచ్చి నిద్రపోవద్దు. మన ఆరాధన ఎంతోసేపు ఉండదు. 9:30 నుంచి 10 గంటల వరకు మీరు వచ్చి మోకరించి వ్యక్తిగత ప్రార్థనలు ఉంటే 10 గంటలకి ప్రారంభిస్తాం. 2 పాటలు, ఆరాధన, వాక్యం, తర్వాత అవన్నీ ఉంటాయి. బల్లారాధన ఉంటుంది. నూతన సంవత్సరం ఏమంటారు లో ప్రవేశించి నూతన సంవత్సరం వాగ్దానం ఉంటుంది. అలాగే బల్లారాధన ఉంటుంది, అలాగే వాగ్దానాలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి 31వ తారీఖు రాత్రి అంటే బుధవారం రాత్రి 9:30 నుంచి ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా ముగించాలని నేను ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నా కార్యక్రమం 2 గంటల వరకు నడుస్తుంది తెల్లవారుజాము. 2 అవ్వకుండా ఇంకా ముందే ముగించాలని చూస్తున్నా. అయిపోతే ముగించేస్తాను, అదేం లేదు. మిమ్మల్ని బలవంతంగా 2 గంటల వరకు ఆపడం వలన ఉంచడం వలన నాకేం లాభం ఉండదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అంటే నేను ఎందుకు ఈ మాటలని చెప్తా వస్తున్నానంటే, ఈ లైవ్లో చూస్తున్న, ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఒకవేళ మేము పోస్ట్ పెట్టకపోయినా టైమింగ్ మాత్రం చూసుకోండి. 31 రాత్రి 9 గంటల 9:30కి అయితే ఆ ప్రార్థన ప్రారంభిస్తాం. కానీ మేము మీకు లైవ్లోకి వచ్చేది 11 నుంచి వస్తాం లైవ్లోకి దాదాపుగా. అయినా మీరు రెడీగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఏ క్షణంలో 31వ తారీఖు రాత్రి లైవ్ ఏ క్షణంలో మేము ఆన్ చేస్తాం. మా ఇక్కడ కార్యక్రమాన్ని బట్టి లైవ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, ఈ యొక్క ఉదయకాల ఈ యొక్క దినమున, నీ పునరుద్ధాన దినమున దేవా, నీ వాక్యం ద్వారా బిడ్డలను దర్శించి ఉన్నారు. మీరు మా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, అది మేము తలంచుకోవాలని మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేమెందుకు తలంచుకోవాలి అని అంటే, మేము అబ్రహాము వంశస్థులం గనుక, యాకోబు వంశస్థులం గనుక మేము తలంచుకొని నీ యందు భయభక్తులు కలిగి కపటం లేని వాళ్ళమై ఉండి పూర్ణ హృదయంతో నేను సేవించాలి. మేము తలంచుకుంటమే కాదు ప్రభువా, తలంచుకొని ఏం చేయాలో అది కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇతరులకు మేము చెప్పాలని చెప్పి ఉన్నారు. అలాగే ప్రభువా, నీ యొక్క మేము తలంచుకుంటాం వలన నిన్ను మర్చిపోకుండా మేము జ్ఞాపకం చేసుకున్నట్లు సహాయం చేయండి. మేము తలంచుకుంటాం వలన అత్యానంద భర్తమయ్యేటట్లు మీరు సహాయం చేయండి. మేము దేవా నీ కార్యాలన్నీ కూడా జీవిత కాలం అంతా కూడా మేము తలంచుకోవాలి. 31వ తారీఖు నెలాఖరుకు లేకుంటే సంవత్సరం ఈ యొక్క చివరి పునరుద్ధాన దినంలో జ్ఞాపకం చేసుకున్నాం కా తండ్రి. మీరు చేసిన కార్యాలని నిత్యం మేము జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయండి. ఎంతమంది అయితే బిడ్డలు వాక్యాన్ని వింటున్న బిడ్డలో రోగులుగా ఉన్నారు, వాళ్ళని ముట్టి స్వస్థపరచండి, పాపులను రక్షించండి. నీ రాకడ రాజ్యం బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కొడి ఉన్న ప్రతి బిడ్డకు దేవుని అక్కడ పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమే యెహోవాను సంధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సంధించు. నా ప్రాణమే యెహోవాను సంధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామమున సంపూర్ణ విజయం, వాది కలగనంత నాశనం.
యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. అలాగే యూట్యూబ్లో వాళ్ళకి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.